పిల్ల సబ్బు బిల్ల అగ్గి పుల్ల కాదేది కవితకు అనర్హం అని ఒక కవి రాసిండు కదా. బ్రాండీ సీసా కళ్ళు సారా బట్టల మూట కాదేది దొంగతనానికి అనర్హం అని మన దొంగలు లోకానికి చాటి చెప్తారు. అయ్యో మన దొంగల ముచ్చటనే నానవ్వా అని అనేరు. నేను ఉత్తపచ్చి దొంగలను పట్టుకురానని మీకు కూడా ఎరికే కదా. అసలు నాకు ఒక అనుమానం వస్తుందిలా, ఈ దొంగలకు కూడా మన దుమ్దా ముచ్చట్లలో కనబడాలని బాగా కాయిస్తున్నది కావచ్చు. కాలిపీలి దొంగతనాలు చేస్తుంటే అసలు ఫేమస్ అయితలేము, చిత్ర విచిత్రమైన దొంగతనాలు చేస్తేనన్నా ఈ ధూమ్ధాంలో కనబడతామని అలా మనసులకు అనిపించిందా ఏంది? నాకైతే అట్లనే అనిపిస్తుంది. మరి అగో గా పర్వతగిరిలా దొంగలు చూడుర్రి, వాళ్ళు చేసిన ఘనకార్యంతో మన ముచ్చట్లకు రాని వచ్చిరాకు చూడుర్రి మీరు ఇట్లా. మన వరంగల్ జిల్లా పర్వతగిరి దగ్గరున్న ఏనుగల్లులా రాజన్న వైన్స్ ఉన్నదోళ్ళ ఈ బ్రాండీ షాపు చాలా ఫేమస్ అట. ఎంత ఫేమస్ అంటే అగో దొంగలు దొరికినాయని ఎత్తుకపోయి అంత ఫేమస్. ఆగ చూడుర్రి అర్ధరాత్రి ఇంట్లోకి వచ్చి ఎట్లా గాయగత్తరు ఎత్తాన్లు. వామ్మో కాటన్లకు కాటన్లు ఎత్తుకపోతురు కదా. అయ్యో మా చేతులు ఇంకో 4-5 ఉంటే మంచిగుండని ఫీల్ అవుతురు కావచ్చు. అందిన కాడకల్లా దోసుకపోతురు ఇలా దవడల దగ్గర వాడా. ఇటు నుంచి ఒకడు అటు నుంచి ఒకడు, ఇటుకెళ్ళి ఇంకొకడు దెబ్బ దెబ్బ డ్యూటీ మీద పడి సీసలను ముల్లెగడుతురు. ఇగో ఈడైతే అంగిప్పి మరి దొంగతనానికి వచ్చిండోలా. ఏమన్నా సల్మాన్ ఖాన్ అనుకుంటుండో ఏం పాడు, చేతులు నిండిని అని జేబులలో నూక్కుంటుండు. అసలు గిట్ల మోపైరేందల్లా దొంగలు. అసలు వేటిని కూడా ఇడిచిపెడుతూనే పెడతలేరు కదా. ఏటీఎంలో పడుతురు, నగల దుగ్రంలో పడుతురు, ఇళ్లలో దోపిడీ చేస్తురు, బ్యాంకులలో పడుతురు. అసలు దొంగతనానికి ఏదైతే ఏంది పట్టు, ఎత్తుకపోవడం ముఖ్యం కదా అన్నట్టే ఎత్తాన్లు. మరి గిన్నెగారం బాటలు ఎత్తుకపోయి ఏం చేస్తారు కావచ్చు? పురుసతో కూర్చొని తాగుతారా లేకుంటే సెకండ్ హ్యాండ్గా అమ్ముకుంటారా? వాళ్ళ కాన్సెప్ట్ ఏందో ఏం పాడు పో.